ఒక్కొక్కసారి పెయింట్ క్యాప్స్ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదా! సో, ఇలా వాటర్‌లో వేసి ఒక 2-5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇవాళ నేను మీకొక ప్రాజెక్ట్ డిజైన్ చూపించబోతున్నాను. సో, దానికోసం నేను బ్రౌన్ 2 షేడ్స్ తీసుకొని ఇట్లా పేపర్ మీదేసుకొని వాటిని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ సేమ్ బ్లాక్ కూడా తీసుకున్నాను. కట్ చేసినవి వేరే A4 షీట్ మీద నేను స్టిక్ చేసుకున్నాననమాట. అండ్ ఈలోపు నేను బటర్‌ఫ్లైస్ కట్ చేసుకొని ఆహ్ ఒక్కొక్కసారి పెయింట్ క్యాప్స్ అయితే స్టక్ అయిపోయిద్ది. ఇట్లా 2-5 మినిట్స్ వాటర్‌లో ఏసి పక్కన పెట్టేస్తే ఈజీగా ఓపెన్ అవుతది. ఇవాళ నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చూపించబోతున్నాననమాట. పింట్రెస్ట్‌లో చూశాను. సో, ఇట్లాంటి నేను చూపించబోయే డిజైన్స్ పింట్రెస్ట్‌లో చాలా ఉంటాయి. సో, బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ షేడ్స్ తీసుకున్నాను. అవి మిక్స్ చేసి నేను కట్ చేసుకొని వేరే A4 షీట్ మీద స్టిక్ చేశాను. అండ్ బటర్‌ఫ్లైస్ డ్రా చేసుకొని స్టిక్ చేసుకున్నాను అవి కూడా. దోస్ పిక్చర్స్